విద్య అందరికీ హక్కు కావాలని, పేదవాడు పెద్ద చదువులు చదవాలని జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి చదువుల విప్లవం అనేది గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు పేదవాడిగే ఉండాలని కోరుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళాలని భావించాడు. అందుకే చదువుల విప్లవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించాడు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు తన 5 ఏళ్ల హయాంలో చదువులకు ఎంత కేటాయించాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కేటాయించాడో మనం ఒకసారి చూద్దాం. వసతి దీవెన అనేటువంటి పథకం కింద జగన్మోహన్ రెడ్డి గారు 6,275 కోట్ల రూపాయలు కేటాయిస్తే చంద్రబాబు నాయుడు కేటాయించింది 0. విద్యా దీవెన కింద జగన్మోహన్ రెడ్డి గారు 12,576 కోట్ల రూపాయలు కేటాయిస్తే చంద్రబాబు నాయుడు కేటాయించింది కేవలం 2,141 కోట్ల రూపాయలు మాత్రం. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి కింద 26,349 కోట్ల రూపాయలు కేటాయిస్తే చంద్రబాబు నాయుడు కేటాయించింది గుడ్డు 0. గోరుముద్ద కింద జగన్మోహన్ రెడ్డి గారు 6,262 కోట్ల రూపాయలు కేటాయించి పిల్లలకి మంచి